అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే ఒక అతను ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని పాపం బీదవాడు. అయినా ఏనాడు తన పేదరికానికి చింతించలేదు. ఖాళీగా ఉండకుండా దొరికిన పని చేస్తూ పొట్ట నింపుకునేవాడు. ఒకరోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి వాటిని మోపు కట్టి నెత్తిన పెట్టుకొని సంతలో అమ్ముకోవడానికి వెళ్ళాడు. వీధిలో జనం ఎక్కువగా ఉన్నారు. రామయ్య నెత్తిమీద ఉన్న కట్టెల మోపు బరువుగా ఉంది. అందువల్ల రామయ్య అందరినీ తప్పుకోండి బాబు, తప్పుకోండి బాబు అంటూ కేకలు పెడుతూ ముందుకు నడిచాడు. రామయ్య కేక విని జనం తప్పుకుంటూ వచ్చారు. కానీ ఒక నగల వ్యాపారి మాత్రం పక్కకు తొలగలేదు. నేను బంగారం అమ్మేవాణ్ణి, ఓ కట్టెలు అమ్ముకునేవాడు అడిగితే నేను దారివ్వాలా అని అలాగే అడ్డంగా ఉన్నాడు. పక్కకు తప్పకపోవడంతో రామయ్య నెత్తిమీద ఉన్న కట్టెల మోపు అతనికి తగిలింది. దాంతో నగల వ్యాపారి కింద పడ్డాడు. అతని చొక్కా కూడా చిరిగింది. అతను రామయ్యను న్యాయాధికారి వద్దకు తీసుకువెళ్ళి తన చొక్కా చించాడని, అలాగే కింద పడేశాడని కూడా ఫిర్యాదు చేశాడు. అప్పుడు న్యాయాధికారి రామయ్యను ఎన్నో ప్రశ్నలు వేశాడు. కానీ అతను తల వంచుకొని మౌనంగా ఉండిపోయాడు. చివరికి న్యాయాధికారికి విసుగు కలిగి, ఈ మాట రాని వ్యక్తినా నా దగ్గరకు తెచ్చావేంటి అని వ్యాపారిని అడిగాడు. అయ్యో, మీ ముందు అతడు దొంగ వేషం వేస్తున్నాడు. ఇందాకే వీధిలో నడిచేటప్పుడు తప్పుకోండి తప్పుకోండి అని కేకలు పెట్టడం నేను విన్నాను అని వ్యాపారి చెప్పాడు. అలాగా, కేకలు విని కూడా నువ్వు తప్పుకోకపోవడం నీదే తప్పు. నీ ఫిర్యాదు కొట్టేస్తున్నా. నీ వల్ల అతను కట్టెలు అమ్ముకోలేకపోయాడు కాబట్టి వాటిని నువ్వే కొని ఆ సొమ్ము అతనికి ఇక్కడే చెల్లించు అని న్యాయాధికారి తీర్పు చెప్పాడు. నగల వ్యాపారి ఉసురుమంటూ కట్టెలను కొని రామయ్యకు సొమ్ము చెల్లించాడు.